తప్పు అయితే ఎవరిదైతే మంద తప్పు, జనాలతో తప్పు వస్తాయి. ఎందుకంటే అక్కడ పోవడం వాళ్ళకి తప్పు వస్తాయి. పైగా లేడీస్ పిల్లలు ఉన్నాయి కాబట్టి వాడు అక్కడ పోకుండా ఉంటేనే బెస్ట్. అందరూ అదే అన్నారు. జనం మీరు ఎవరన్నా అడగండి, అందరూ అదే అంటున్నారు. అందరూ వాళ్ళ దగ్గర తప్పు, వాళ్ళు దేని పోవాలి మరి, అంతే కదా. రోజు ఒకరు సినిమా తీస్తున్నారు, సినిమా చూడమని చెప్తారు అంతే. ఇప్పుడు ఆ సినిమాని టికెట్ కొనేది కొనకపోతే మనసు వాళ్ళే వచ్చి మన పేటలో కత్తి పెట్టి చూడడానికి చెప్పరు. వాళ్ళకి హక్కు అయితే లేదు. అది మన ఇష్టం. మనం దూర బట్టి 5,000 బట్టి 1000 పెట్టి టికెట్ కొని అప్పు చేసి మరి టికెట్ కొని పేదరికి పరిస్థితి బాగాలేకుండా టికెట్ కొని మరి పోతాం. కాబట్టి ఎవరికి తప్పు? కాబట్టి సినిమా టికెట్ కొనడానికి తప్పు అవుతాయి. అలాంటప్పుడు ఎవడు తమ్మని చెప్పు. ఇప్పుడే సినిమా చూడకపోతే ఏం సాగుగా వచ్చి ఉంటాం. కాబట్టి ఏంటంటే సినిమా మీద ఏంటంటే దారుణం చేయడం కరెక్ట్ కాదు కాదు. అది వాళ్ళ ఇష్టం. అది పోయినా దెబ్బలు తగ్గించుకున్నావు, నీకు తప్పు. నువ్వు లేక ఒకవేళ నువ్వు ఆ సినిమా దారిని పాకుకుంటే, నువ్వు ఆ సినిమా పాకుకుంటే ఒకవేళ ఆ గల్లీలో కానీ ఆ దారిని పోతా ఉంటే ఆ ప్రమాదం జరుగుంటే అప్పుడే తప్పు అనుకోవచ్చు. కాబట్టి ఏంటంటే సినిమా టికెట్లో మనమే పోవడం, మనమే చేసుకోవడం, ఇదంతా మన తప్పే అవుతుంది. ఎవరు ఏమన్నా ఏమనుకున్నా ఇదైతే కరెక్ట్ అయింది. ఓకే రైట్. మళ్ళా ఎన్ని అబద్ధాలు. కానీ ఏంటంటే వాళ్ళు అక్కడ వాడితే తప్పు, అంతే కదా. లెక్క ఫ్యామిలీతో చిన్నపిల్లలతో అక్కడ పోతే యావదు. పైగా జనాలు చూసి పోవచ్చు కదా. అల్లు అర్జున్ అక్కడ రావడానికి గంటనే కట్టాయి. సంజయ్ గారికి అల్లు అర్జున్ రావడానికి గంటనే కట్టాయి. వీళ్ళు గంట క్రితమే వీళ్ళు పోయారు అక్కడ. అప్పుడు పోయినప్పుడు ఆ జనాలు చూసి వాళ్ళు అక్కడ నుంచి పోయి ఉంటే బాగుంది. లేదా వాళ్ళు థియేటర్ లోపల కనుక్కుంటే బాగుంది. మరి టికెట్ కొనడం లోపల దేని పోలేదు పోవచ్చు కదా. మరి వాళ్ళ దగ్గర తప్పది తెలుసుకోవాలా. అరే మనం ఆడ పోతే ఏమన్నా అబద్ధం ఎందుకు అవి ఉంటే బాగుంది. వాళ్ళంతగా ఓళ్ళే పోయి ప్రమాదాన్ని పైన వేసుకొని తప్పు కూడా వాడదే అవుతుంది. అని అల్లు వచ్చింది ఏంటంటే అల్లు వచ్చింది తప్పు అయితే లేదు. అతను ఏం చేయగలరు చెప్పు. ఇంకో విషయం